ఇది అత్యంత దారుణమైన ఘటన. మనిషి హృదయాన్ని కలిచివేసే ఘటన. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని ఒక కుక్క పీక్కు తినడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ అనే వ్యక్తి సోమవారం ఉదయం స్థానిక చెరువులో శవమై కనిపించాడు. దీంతో అతని మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్చురీకి అక్కడే పోస్టుమార్టం చేయడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో అతని మృతదేహాన్ని నేలపై ఉంచారు. అక్కడ భద్రత లేకపోవడంతో చూడండి, ఒక మొదటి బాక్స్లో మీరు చూడవచ్చు. ఇది హృదయాన్ని కలచివేసే ఘటన. అతని కాలుని కుక్క ఎలా పీక్కుని తింటుందో మీరు చూడొచ్చు. సరైన సదుపాయాలు లేవు, కిందే ఉంచేశారు. ఒక బరకం కప్పేసి ఉంచారు అతని పైన. ఆ బరకంలో నుంచి ఆ కాలుని ఒక కుక్క ఎలా పీక్కుని తింటుందో చూడండి. ఇది ఎంత అమానవీయమైన ఘటన. ఇది భద్రత లేకపోవడంతో కుక్క లోపలికి వచ్చి మృతదేహాన్ని పీక్కు తింటూ కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు ఏం జరిగిందో మార్చురీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో శవాన్ని కుక్కలు పీక్కు తినడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తుంది. ప్రజెంట్ మనం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి నిన్న ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి కెమెరా పర్సన్ మనకు చూపిస్తున్నాడు విజువల్స్లో క్లియర్గా. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది మార్చురీ. ఈ మార్చురీకి నాగసాలకు చెందినటువంటి, అంటే ఇదే మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీకి సంబంధించి నాగసాలకు సంబంధించినటువంటి భీమేష్ అనే వ్యక్తి 3 రోజుల క్రితం చెరువులో పడి చనిపోయాడు. అయితే దాన్ని అనుమానాస్పద కేసుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో పోలీసులు డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎక్కడికి? పోస్టుమార్టం గది దగ్గరికి. ఇక్కడ విజువల్స్లో చూసినట్టు నిన్న రికార్డ్ చేసింది ఇక్కడే, ఆ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి రికార్డ్ ఇక్కడే. మనకు లోపల కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతం బయటనే డెడ్ బాడీని బయట ఉంచడంతో లోపలి నుండి వచ్చినటువంటి కుక్క భీమేష్కు సంబంధించినటువంటి చేయిని కొరుకుతూ కనిపించింది. అది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక్కడ ఫ్రీజర్లు కూడా పెద్దగా లేవు. ఫ్రీజర్లు కానీ శవాలను భద్రపరచడానికి కానీ వాటి రక్షణకు సంబంధించినటువంటి అంశాలపైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. చనిపోయిన మృతదేహాలకు కూడా మర్యాద ఇవ్వడం లేదు సిబ్బంది. అంటే కుక్క పీక్కు తింటుంటే కూడా చూస్తూ ఎలా ఊరుకున్నారని ఈ చుట్టూ పరిసర ప్రాంతాలను కూడా మనం ఒకసారి గమనిద్దాం. మొత్తం కూడా ఇదంతా కూడా అపరిశుభ్ర వాతావరణం ఉంది. చూడొచ్చు క్లియర్ కట్గా. ఇక్కడ శవాలను ఉంచితే అసలు ఏం జరిగేది కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. మొత్తం చెత్త చెదారం పేరుకుపోయింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కొత్తగా హాస్పిటల్ వేరే చోట నిర్మాణం అయింది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి షిఫ్ట్ కాలేదు. అంటే యంత్రాలు కానీ అదేవిధంగా దీనికి సంబంధించి పోర్టు మాస్టర్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ రాకపోవడం వల్ల ఇది కాస్త ఇక్కడే ఉండిపోయింది. అయితే ఈ ప్రాంతాన్ని చూస్తే ఇది నిజంగా కుక్కలకు నిలయం, పందులకు నిలయంగా కూడా కనిపిస్తుంది. నిజంగా కుక్క ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అనేది మాత్రం మనకు ఒకవైపు సిబ్బంది మాత్రం లోపలికి సిబ్బంది వెళ్ళినప్పుడు వాళ్ళ వెంట వెళ్ళింది, వాళ్ళు చూసుకోలేదు. ఆ టైంలో ఇదంతా జరిగింది. తర్వాత కుక్కను బయటికి వేసామని చెప్పి చెప్తున్నారు. మనం ఒకసారి కెమెరా పర్సన్ తీసుకొని బ్యాక్ సైడ్ కూడా వెళ్దాము. లోపల కూడా మొత్తం ఇదంతా కూడా చాలా దారుణంగా తయారైనటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. లోపలంతా కూడా చెత్త చెదారంతో పేరుకుపోయింది. కొత్త హాస్పిటల్ నిర్మాణం దీనికి 2 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో వాడుకలోకి రాలేదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా మిషనరీ కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటూ చెప్తున్నారు. ఈ టైంలో ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్దాం. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఓపెన్గా ఉంటుంది, కుక్కలు లోపల వెళ్ళడానికి ప్రధానంగా ఇక్కడ నుంచే కారణమై ఉంటుందని చెప్తున్నారు. సిబ్బంది మాత్రం హాస్పిటల్ మేజర్ అధికారులు మాత్రం సిబ్బంది లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళింది మేము గమనించలేదని ఒకవైపు చెప్తున్నారు. ఇది కాస్త కూడా పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తుంది. ఇదంతా చుట్టూ కూడా చాలా చండాలంగా ఉంది. మనం చూస్తుంటే నిజంగా లోపల సైడ్ ఇంతకుముందు మనం ఒకసారి తిరిగి వచ్చినప్పుడు ఒకటి చూసాము. లోపల సైడ్ క్లియర్గా కుక్కలు లోపలికి వెళ్ళడానికి దారి ఉంది. ఖచ్చితంగా అక్కడ నుంచి దాన్ని మూసివేయకపోవడం వల్లనే ఇది జరిగిందని చెప్పి కూడా స్థానికంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. మొత్తం మరి ఇంకా కాస్త ముందరికెళ్ళి చూద్దాం. మనం కొంచెం ముందరికెళ్ళి చూద్దాం. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది కూడా కొంచెం మన కెమెరా పర్సన్ కూడా చూపిస్తున్నాడు. బ్యాక్ సైడ్లోకి వెళ్దాం. బ్యాక్ సైడ్లో ఈ ప్రాంతాన్ని చూస్తే ఇదంతా కూడా ఇది చాలా దారుణంగా ఉంది. అంత మద్యం సేవించి పారేయడం ఇలాంటివి కూడా చేశారు. నిజంగా ఇక్కడ ఉంది అసలు కథ. ఏంటంటే పూర్తిగా ఇక్కడ నుంచి ఆ కుక్కలు వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి కూడా పూర్తిగా మనం క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలిస్తే తెలిసింది. లేకుంటే ఇది కూడా మనకు తెలియకపోయి ఉండేది. అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి పూర్తిగా వాటికి ఆవాసయోగ్యంగా మారింది. రోజు నిత్యం కూడా 8 నుంచి 10 కుక్కలు ఇటువైపు సంచరిస్తాయని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు.
మరి లోపలికి వెళ్ళాలంటే కొంత కంపు కొడుతుంది, మొత్తం ఇదంతా కూడా దుర్వాసన వస్తుంది. ఈ దుర్వాసనకు సంబంధించి మనం ఎంతవరకు పోగలుగుతామో చూద్దాం. మొత్తంగా ఇక్కడ వరకు అయితే పోయాం, ఎంట్రీ వరకు ఉంది. ఇక్కడ మొత్తం కూడా చాలా చండాలంగా ఉంది. ఎస్, మనం ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతం నుంచే ఈ ప్రాంతం నుంచి కుక్కలు వెళ్ళుంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా స్మెల్ వస్తుంది, బాగా దుర్వాసన వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి కుక్కలు ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళుంటాయి. వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళడానికి ఆస్కారమే లేదని చెప్పి చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఇదంతా కూడా నిజంగా లోపలికి ఎవరు రాలేదు ఇప్పటివరకు కూడా. ఇగో కుక్కలకు సంబంధించినటువంటి మలమూత్రాలు ఇవన్నీ కూడా మనము క్లియర్గా చూడవచ్చు. శవాలను తీసుకొచ్చినప్పుడు కనీసం మినిమం జాగ్రత్తలు పాటించాలి. బతుకున్నప్పుడు మనిషికి ఎలాగా గౌరవం ఇవ్వకపోయినా చనిపోయినాక అయినా సరే గౌరవం ఇవ్వాలనేది కొంత కుటుంబ సభ్యుల ఆవేదన. ఇప్పటికి కూడా ఇక్కడ నుంచి వచ్చాయి, ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలోకి ఇప్పటివరకు ఎవరు రాలేదు ఇక్కడికి. నిజంగా మనకు కనిపిస్తుంది ఇక్కడే కుక్క. చాలామంది ఏమంటారు ముందర డోర్ లాక్కున్నాయి అంటున్నారు, కానీ మనం వెనక ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి ఇది క్లియర్గా తెలుస్తుంది. అక్కడ మనకు దూరం నుంచి కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే మొత్తం దుర్వాసన చాలా దుర్గంధంగా ఉంది. అక్కడ కుక్క పిక్క తిన్నది. మన కెమెరా పర్సన్ జూమ్ చేసి కూడా చూపిస్తున్నాడు, అక్కడే డెడ్ బాడీని పెట్టారు. కానీ ముందు నుంచే చాలామంది చూస్తున్నారు, అసలు కుక్కలు ఎట్లా వచ్చారని మాత్రం ఇప్పటికీ ఎవరు అర్థం కాదు. కానీ మనం ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రాంతం నుంచే మొత్తంగా కుక్కలు లోపలికి వచ్చాయి. ఆ కుక్క భీమేష్ మృతదేహానికి సంబంధించినటువంటి చేయిని పీకు తింటూ కనిపించింది. దీని మీద కాస్త రాజకీయ వివాదం కూడా చెలరేగుతుంది. అంటే ప్రభుత్వం గతంలో నిర్మించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా అందుబాటులోకి తేకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా వారి మీద సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. దీనికి కారకులైనటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం కూడా ప్రభుత్వ తీరు వల్లే ఇదంతా జరిగిందని కూడా విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. నిజంగా ఇక్కడి వరకు అయితే ఏ ఛానల్ వాళ్ళు కానీ ఎవరు కూడా లోపలికి రాలేదు. మనం పూర్తిగా వెనక సైడ్ నుంచి వచ్చాం. కుక్కలు ఎక్కడి నుంచి వస్తాయో క్లియర్గా మనకు అర్థమైంది. కానీ అక్కడ మాత్రం తాళం వేసినట్టే కనిపిస్తుంది. కానీ ఇక్కడ శవాలను ఉంచితే నైట్ టైం ఉంచితే మాత్రం ఉదయం వరకు ఆ శవాలు ఉంటాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. ఇది ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నాగేతో శంకర్, బిగ్ టీవీ, జడ్చర్ల నుండి. జడ్చర్లలో పోస్ట్ మార్టం కోసం మార్చురీ గదిలో ఉంచిన మృతదేహాన్ని కుక్క పీక్కు తిన్న ఘటనపై వైద్య శాఖ కమిషనర్ సీరియస్ అయ్యారు. ఘటనకు కారకులైన 4గురిని సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, డ్యూటీ డాక్టర్, మెడికల్ ఆఫీసర్పై వేటు వేస్తున్నట్టుగా ప్రకటించారు వైద్య కమిషనర్ అజయ్ కుమార్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి పాత భవనంలో మార్చురీలో శవాన్ని ఒక కుక్క చేయిని పీక్కుతిన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. దీని మీద ఇప్పటికే ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నారు. ఏం జరిగిందనే క్రమంలో కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనతో రెగ్యులర్ కమిషనర్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మీ ఎంక్వైరీ ఏ విధంగా స్టార్ట్ అయింది? దీనికి సంబంధించి అప్డేట్ అడిగితే ఏం చెప్తారు? ఈ అప్డేట్లో ఏంటంటే బేసికల్లీ అక్కడ మనటువంటి ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే పోస్ట్ మార్టం చేస్తున్నారో ఆ బిల్డింగ్ కండిషన్ చూసి ఇప్పుడు డెడ్ బాడీస్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఆఫీసర్స్ మీద ఉంది. ఇక్కడ వాళ్ళు డెసిషన్ తీసుకొని ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఇవి తీసుకోకుండా అక్కడ పెట్టేసి బయట దాకా తీసుకొచ్చినందుకు వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా కట్టేటువంటి పోస్ట్ మార్టం కూడా పార్షియల్గా కంప్లీట్ అయింది, దాంట్లో చేసుకుంటే అయిపోతుండే. దాన్ని సెక్యూర్డ్గా పెట్టలేదు. కనీసం ఇప్పుడు ఆ బాడీ చేసేది లేట్ టైం ఉంటే ఫ్రీజర్లో పెట్టి తర్వాత చేసుకున్నా సరిపోతుండే. ఆ పని కూడా చేయకుండా ఓపెన్లో కింద పడేసి తర్వాత కుక్కలకి వాటికి డాగ్స్కి ఆస్కారం ఇచ్చారు కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటిది ఇంకో స్టేట్లో ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవు. సార్, అంటే ఇక్కడ ఒక చిన్న సమస్య. యాక్చువల్లీ ఇక్కడ ఇంకా మార్చురీ స్టార్ట్ కాలేదు కాబట్టి అక్కడే మార్చురీలో పోస్ట్ మార్టం చేస్తున్నారు, ఇక్కడికి ఎందుకు చేయలేదు అన్న కొంత వాదనలు వినపడుతుంది. దాని మీద మీ క్లారిటీ ఏంటి సార్? క్లారిటీ ఏం లేదండి. బిల్డింగ్ పార్షియల్గా అయితే రెడీ ఉంది. యాజ్ ఆన్ టుడే వీ కెన్ డైరెక్ట్లీ గో అండ్ డూ ఇట్ ఫర్ పోస్ట్ మార్టం. ఎందుకంటే స్ట్రక్చర్ కూడా ఉంది, దాన్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇంకోటి ఏంటంటే 2 బెడ్స్ ఇచ్చారు దానికి చేయడానికి. ఒకటేమో స్టీల్ది ఉంది, ఇంకోటేమో సివిల్ వర్క్ చేస్తూ ఉన్నారు. స్టీల్ది రెడీగా ఉంది, దాన్ని ఓపెన్ చేసుకుంటే అయిపోతుండే. అక్కడ పెట్టాల్సిన అవసరం లేకుండే. అది అడ్మినిస్ట్రేషన్ సైడ్ వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడం వలన ఈ దుర్ఘటన జరిగింది. ఇట్లాంటిది మళ్ళీ పునరావృతం కావద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నన్ను మినిస్టర్ గారు, తర్వాత మా హైయర్ ఆఫీషియల్స్ అంతా కూడా సెక్రటరీ గారు వారు పోయి పర్సనల్గా చూసిన తర్వాత ఇమీడియట్ యాక్షన్ తీసుకొని మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. దాని ప్రకారంగా ఇప్పుడు సార్, అంటే దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్పారు మీతో? దీనికి సంబంధించి ఘటన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే గారు ఎవరైనా కూడా
ఎవరైనా తప్పిదాలు చేస్తుంటే వాళ్ళని ఎవరిని క్షమించమని చెప్పి ఎవరు అడగరు. ఎమ్మెల్యే గారు కూడా అక్కడ జరిగిన సంఘటనను బట్టి మీరు యాక్షన్ తీసుకోండి, ఇట్లాంటి మా హాస్పిటల్స్లో మళ్ళీ పునరావృతం కావద్దు అనేటువంటిది వాళ్ళ ఆలోచన. సార్ ఇంకో విషయం సార్, అంటే ప్రధానంగా జరిగిన తప్పు వేరు, ఇక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఉండొచ్చు ఇంకోరు ఉండొచ్చు వాళ్ళ మీద యాక్షన్ ఉండబోతుంది కాబట్టి అనవసరంగా ప్రభుత్వ అధికారులు కొంత ఇబ్బంది పడుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వ అధికారులు అనేటువంటిది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే, ఒక డ్యూటీ ఇచ్చాం మీకు, ఆ డ్యూటీ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబుల్గా చేసుకుంటే ఇష్యూస్ రావు కదా. ఇప్పుడు ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ముందు నాకంటే ముందు వాళ్ళు ఉండాలి ఇక్కడ. నేను ఎమ్మడబడి నేను వెనకబడి తీసుకొచ్చి చేసుకున్న పరిస్థితి నాకు రావద్దు. ఎస్, అంటే మీరు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీని మీద కొంత బాధపడినట్టు, అంటే కనీసం మృతదేహానికి గౌరవం ఇవ్వలేకపోయారనే ఒక కోణంలో ఆలోచిస్తుంది సమాజం మొత్తం. కూడా పిలిచాం రమ్మని చెప్పి, మరి ఎవరు కనబడట్లేదు. వాళ్ళు కూడా వస్తే ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళకి ఏమన్నా బాధ అట్లాంటిది ఏమైనా ఉంటే దాన్ని ఎట్లా చేయాలనేది మేము ఆలోచిస్తాం. సో మొత్తంగా జరిగినటువంటి ఘటన అయితే పూర్తి స్థాయిలో చాలా అవమానకరమైనది. దాన్ని ఖచ్చితంగా దీని వెనుక ఎవరన్నా కూడా ఉపేక్షించేది లేదు. ఎవరైతే దీనికి హైయర్ ఆఫీసర్గా ఉన్నారో వారి మీద పూర్తి స్థాయి యాక్షన్ తీసుకోబోతున్నాం. ఇప్పటికే పైనుండి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఉన్నత అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధుల మేరకు పూర్తిగా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు దీనికి బాధ్యులైనా సరే వారిని వదిలిపెట్టేది లేదని, అదేవిధంగా ఇక్కడ మార్చురికి సంబంధించి త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని పోస్టుమార్టం సంబంధించినటువంటి పూర్తి స్థాయి పని చేయడానికి సర్వత్రా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా కమిషనర్గా ఉన్నటువంటి అజయ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, జడ్చీలో నుండి. మార్చురిలో జరిగిన ఘటన తనను కలిచివేసిందన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని, అధికారులను సస్పెండ్ చేయడం సరైంది కాదు అంటున్నారు. పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులను సస్పెండ్ చేసామని చేతులు దులుపుకుంటూ కరెక్ట్ కాదు. ఈ బాధ్యతకు వాళ్ళు క్షమాపణ చెప్పాలి, ప్రజలకి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. మా బాధ్యత, మా తప్పైంది, మా పొరపాటు జరిగింది, కానీ అధికారులను సస్పెండ్ చేస్తే అయిపోయిందా? ఇంకా అయిపోయిందా? ఆ వ్యక్తికి లాభం అయిపోయిందా? నష్టం పూడిపోతుందా? అధికారులను బాధ్యత చేసి కరెక్ట్ కానే కాదు. ఈ సంఘటనలో స్పెషల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సంఘటన సరే వేరేదో ట్రీట్మెంట్ సరిగ్గా చేయలే, పేషెంట్ చనిపోయిండు అంటే అది డాక్టర్ల బాధ అనుకుందాం. ఇది మార్చురీ ఓపెన్ చేయకుండా, వాళ్ళ ఫెసిలిటీ కల్పించకుండా వాళ్ళు ఎట్లా సస్పెండ్ చేస్తాను? చేయడం లేదు అది.